హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఆల్రెడీ ఈ వీడియో ఏంటనేది మీకు టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. అవునండి, నేనైతే డిమార్ట్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. ఇంకా 8 వరకు అయితే వెళ్తున్నాము. పిల్లలిద్దరు కూడా ఇంట్లోనే ఉంటున్నారనమాట. ఇంకా వాళ్ళకు హోంవర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇంకా ఇంట్లో ఉంచేసి బావ నేనైతే వెళ్ళాము. ఫైనల్గా డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపల అంతా కూడా వీడియో అయితే ఎందుకో ఏమో తెలియదు, కానీ డిమార్ట్లో అయితే ఎందుకో వీడియో తీయనియరు. ఎందుకో అర్థం కాదు. ఏమైనా తప్పు జరుగుతున్నాయి కదా, వీడియో తీయనియరు. ఎందుకు? వాళ్ళకే పబ్లిసిటీ అవుతుంది కదా, ఎందుకు అసలు తీయనియరు అనేది అయితే నాకు ఒక డౌట్. ఎందుకో కానీ వీడియో తీస్తుంటే వాళ్ళు వద్దు మేడం అంటున్నారనమాట. అందుకోసమే ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇంకా ఓన్లీ మేము తీసుకున్న సామాన్ అయితే చూపిస్తున్నాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మేము ఎంత సామాన్ తీసుకున్నాము, అలాగే ఏమేమి తీసుకున్నాము, ఇంకా మాకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది డిమార్ట్ సామాన్కి అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఈసారి అయితే కొన్ని ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. ఇంక ఇక్కడ భావనైతే ఇది ఒకటి తీసుకోమని చెప్పేసి అంటే ఎప్పుడు వచ్చినా కూడా నెక్స్ట్ టైం అంటాడు, తీసుకోడు. ఇంకా ఏవైనా కూడా ఇంకా తనే తీసుకుంటాడనమాట. నేను డిమార్ట్కి వచ్చినా కూడా ఏది తీసుకోను, అన్ని బావే ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా చూసుకుంటూ తీసుకుంటాడు. ఇంక ఈసారి అయితే ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నాను కదా, అది కూడా కొంచెం బావని బ్రతిలాడుతూనే తీసుకున్నాడు. ప్లాస్టిక్ ఎందుకు అని చెప్పేసి అన్నాడు. అయితే దోశలకి ఇడ్లీకి బాగుంటుంది తీసుకోమని చెప్పేసి కొంచెం ఫోర్స్ చేస్తే తీసుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడ బావకు ఆఫీస్లోకి ఒక 2 బుక్స్ కావాలని చెప్పేసి ఇంకా తీసుకున్నాడు. ఫైనల్గా డిమార్ట్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఎందుకో వద్దంటున్నారు లోపల తీస్తే, అందుకే ఇంకా ఏం వీడియో తీయలేదు. మా సామాన్ వరకు మేమైతే తీసుకున్నామన్నమాట. అసలు ఎందుకో అర్థం కాదు, ఫ్రీగా మనమైతే పబ్లిసిటీ చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? ఏమైనా తప్పు జరుగుతుందా, లేకుంటే క్వాలిటీ బాగుండే, అసలు ఏం అర్థం కాదనమాట. ఎందుకో తెలియదు, కానీ వాళ్ళైతే లోపల అసలు వీడియో తీయలేరు. ఎందుకో అసలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇంక ఇక్కడ బిల్లు చూసి బాగా ఏదో అంటున్నాడు అనమాట, అందుకే నేను నవ్వుతున్నాను. సో ఇంకా తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా రాలేదు కదా, మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినలేదనమాట. నాకు కొంచెం జలుబు ఉండే, అందుకే ఏం తినలేదు. ఇంకా అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారా, ఈ డబ్బాలో అయితే ఆయిల్ ప్యాకెట్స్ పెట్టాడనమాట. ఏమేమి తీసుకున్నామనేది నేనైతే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా బావ బండి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఇంకా అందుకోసమే అక్కడ నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా అక్కడ నుంచి ఫైనల్గా బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ చూసారా, మా ఆయన ఆఫీస్ అనమాట. నక్కలగుట్టాలో ఉంటుంది. ఎప్పుడు ఇటు వచ్చినా కూడా తనకైతే రోజు ఆఫీస్కి వెళ్తూనే ఉంటాడు, కానీ అక్కడికి రావడంతో ఏదో స్పెషల్ అన్నట్టుగా చూస్తాడు తన ఆఫీస్ని అయితే. చూసారా, ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఈసారి అయితే లిప్టన్ గ్రీన్ టీ అయితే టెట్లీ గ్రీన్ టీ అయితే తాగుదామని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఒక డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. 129 రూపీస్ అయితే పడింది ఈ డబ్బా. ఇంకా దోశల పిండి లేదంటే ఇడ్లీ పిండికి బాగుంటుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఇక్కడ చల్ల మిరపకాయలు తీసుకున్నాడు. ఫస్ట్ టైం అనమాట మేము అలా తీసుకోవడం. ఇంకా బ్రెడ్ ఇప్పి ప్యాకెట్ కూడా ఒకటే తీసుకున్నాము. ఇంకా పప్పులు, సబ్బులు, ఆయిల్ ప్యాకెట్స్, రవ్వ, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, ఇంకా పల్లీలు, మినపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా హనీ బాటిల్, ఇవైతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో సామాన్లు తీసుకున్నాము. ఇంక పిల్లలకి స్నాక్స్ కోసం ఒకటి నువ్వుల పట్టి అయితే తీసుకున్నాము. అంతే, ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదన్నమాట. అన్నీ యూజ్ అయ్యే తీసుకున్నాము. ఎప్పుడు కూడా ఇంతే అండి. మ్యాక్సిమం మాకు బిల్ వచ్చేసి 3,500 లోపు అవుతుంది. అంటే 3,100, 200 అలా అవుతుందన్నమాట. ఇంక ఈసారి లిక్విడ్ తీసుకోలేదు. లిక్విడ్ ఉంది, లైజాల్ కూడా ఉందని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఎర్రపప్పు తీసుకున్నాము. ఇంకా సాల్ట్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాము. సాల్ట్ ప్యాకెట్స్కి అయితే అంతకుముందు 16 రూపీస్ ఉండేది, ఇప్పుడు 20 25 రూపీస్ పడుతుంది. అసలు నిజంగా రేట్స్ అయితే ఘోరంగా ఉంటున్నాయి. సో ఇంక ఈ సామాన్ అంతా కూడా ఇదన్నమాట. మాదైతే ఇంట్లో మంత్లీ సామాన్ అయితే ఇలా ఉంటుంది. 3,500 లోపు అయితే బిల్ అవుతుందన్నమాట. సో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటాము. ఇంకా రాగానే బావ ఎప్పుడు కూడా ఇలా చెక్ చేస్తాడనమాట. ఎప్పుడు కూడా వచ్చాయా లేదా అని కూడా చెక్ చేసిన తర్వాత నేను అన్నీ కూడా సర్దేసుకుంటాను. మీరు కూడా ఇలా చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి దోశ చేసేసాను. సో బ్లాగ్ అయితే ఇదండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.